శైలు వైఫై ఈ దొంగ ఎలా చూడు. ఈరోజు మా తోటలో ఉసిరి చెట్టు కింద భోజనం అనమాట. మా ఉసిరి చెట్టు కింద భోజనం అంటే తెలిసిందే కదా. ఆ హడాడి ఈ హడాడి అన్నీ ఉంటాయి, మనమే చేసుకోవాలి పనులన్నీ. అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకోవాలి కదా. అందుకే వాటర్ టిన్లు మనమే మోసం పెట్టుకుపోతున్నాం అనమాట. ఓన్లీ వాటర్ టిన్లే కదా, టెంట్ సామాన్ హౌస్ పక్కన ఉంది, దాంట్లో కుర్చీలు బల్లలు అన్ని మనమే మోసం వెళ్ళాం. ఇదంతా చూసి నాకు నేనే డప్పు కొడుకుంటున్నట్టు ఉందా? అంతేలే మరి, మన డప్పు మనం కొడుకోకపోతే ఇంకా కొడతాడు. ఉసిరి చెట్టు కింద భోజనాలు అంటే అక్కడ తోటలో హడాలు ఉంటుందో చూపించేస్తాను చూసండి. ఎందుకంటే పొద్దున్నే వంటల పని మొదలెట్టాం. మా డాడీ గారు వచ్చేసి మొత్తం అన్ని సర్దేశారు కదా. వంటలు వండేస్తున్నారు. మొత్తం అన్ని అందించే మేము వాటర్ మొత్తం గ్యాస్ పోయి ఆ టెంట్ సామాన్ మొత్తం అన్ని అటుకెళ్ళి పెట్టాలన్నమాట. అలా ఉంటది. అక్కడ వంట వండడానికి అన్ని సర్దేసిన తర్వాత మేము ఇంటికి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట తోటలోకి. మా తమ్ముడు గారు నేనని. ఇదేనండి మా ఉసిరి చెట్టు. ఇంకా చెట్టు అవ్వలేదు అనుకోండి, మొక్కలాగా ఉంది అన్నట్టు. ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎప్పుడు పెట్టుకుంటారో ఎందుకు పెట్టుకుంటారో మీకు ఏమైనా తెలుసా? తెలితే కామెంట్ చేసండి, లేకపోతే వీడియో మొత్తం వరకు చూసండి. మధ్యలో మాట్లాడుకుందాం దీని గురించి. వీళ్ళిద్దరు నా మరదలండి. ఒకరేమో 3rd క్లాస్, ఒక 6th క్లాస్. ఇంత బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ చూసి నన్ను ఏమంటారు తెలుసా? ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే అదు నీ క్యాప్ సెట్ చిట్టు ఇగో రే గ్యాప్ హైఫై హైఫై బాబు అగైన్ సేది అది శైలు హైఫై బిందు హైఫై రే బావా రే హైఫై కొట్రా నువ్వు కొడు చేసిందమ్మా తోసుపల్లిలో ఈ మధ్యలో పొన్నుడు పిల్లి దగ్గరికి రాదులేదు. విధి డార్లింగ్, ఇది శైలు, దీని పేరు శివుడు బుక్ సాత్విక. లేదులే మామ ఉసిరి చెట్టు కింద భోజనాలు అనేవి సంవత్సరంలో ఒకసారి, అది కూడా కార్తీక మాసంలో పెట్టుకుంటారు అనమాట. అది కూడా బంధువులందరినీ అలాగే చుట్టుపక్కల అందరూ పిలిచి పెట్టుకుంటారు అనమాట. అది మ్యాటర్. అదిగోండి ఆ చెట్టు మీద కోతి కనబడుతుంది కదా, నా షార్ట్ మీద చూపించాను కదా మా మరలని. అదే పైకి కోతి అసలు వేస్తుంది కోతి. మామ ప్రెసెంట్ లైఫ్ లో ఎప్పుడు హడావుడిగా సాగి జీవితాలు మన లైఫ్ మనం చూసుకోవడానికి సరిపోతుంది. పక్క వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కాసేపు నవ్వుకుని సరదాగా మాట్లాడుకునే రోజులు పోయాయి. బట్ ఇలా చిన్న చిన్న ఈవెంట్లు జరిగినప్పుడు మాత్రం అందరూ బాగా ఇంటరాక్ట్ అవుతారు అందరితోటిని. బాగుంటుంది చూడడానికి. మామ అసలు కార్తీక మాసంలో వన భోజనాలు అనేవి ఎందుకు ఉసిరి చెట్టు కింద పెట్టుకుంటారు అనేది మాట్లాడుకుందాం ఈసారి. ఈ కార్తీక మాసంలో మహావిష్ణువు, లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కలువై ఉంటారంట మామ. దేవదానం సంగ్రామం జరిగినప్పుడు కొన్ని అమృత బిందువులు కింద పడిన చోట ఉసిరి చెట్టు పుట్టిందని చెప్పుకుంటారంట మామ. అందుకే మామ ఉసిరి చెట్టులో అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఆయుర్వేద ఋషులు చెప్తారు. ఉసిరి చెట్టుని ధాత్రి వృక్షం అని, ఆరోగ్య సంజీవిని అని కూడా అంటారంట మామ. ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట మామ. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేసి ఆ చెట్టు కింద భోజనం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుద్దంట మామ. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఇంకా ఉసిరి చెట్టు ఆకుల్లో సకల దేవతలు ఉంటారని నమ్మకం అంట మామ. ఉసిరి చెట్టు మన ఇంట్లో ఉంటే మన దోషాలన్నీ తొలగిపోతాయని, అలాగే నరదృష్టి తొలగిపోతుందని జనాలు నమ్ముతారు మామ. ఇది మామ ఉసిరి చెట్టు కింద భోజనాలు పెట్టుకోవడానికి వెనుకున్నంత కథ నేను తెలుసుకుని మీకు చెప్పాను. ఇంకెక్కడ లేడీస్ అంతా దండం పెట్టుకుంటారు. మనం ఈ లోపల వాళ్ళకి పెట్టడానికి సిద్ధం చేద్దాం భోజనాలు. పదండి. ఏంటో ఈ భోజనాలు పెట్టిన ప్రతిసారి నాకు ఈ వాటర్ పని తప్ప ఇంకేమైనా చెప్పరు. ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారు ఏంటి నన్ను. నేను పెద్దోడిని అయిపోయిన మీసాల గడ్డలు వచ్చేసి నాకు తెలియట్లేదా వీళ్ళకి. సర్లే ఏం చేస్తాం, ఒప్పుకున్న పిల్లకి వాంచి తప్పుతుందా, మన భోజనం కదా మనం చేసుకోవాలి పనులన్నీ. ఇది మా తోసుకున్న శైలు మధ్యలో చిన్నప్పుడు పొరులు కొట్టుకుంది, ఇంకా రాలేదానికి ఇప్పటికి. మనం బంతులో వేసే ఐటమ్స్ ఏంటంటే గులాబ్ జామున్, ప్రసాదం, పులిహోర, నెక్స్ట్ ఏమో పన్నీర్ కర్రీ, అలాగే బంగాళదుంప కర్రీ, ఇంకా పప్పు, నెక్స్ట్ చారు. ఈయనెవరో తెలుసా? మా ఊరికే హెడ్ మా మావయ్య. సరదాగా నన్నండోయ్ ఇంకోటి రైస్, ఇంకోటి పెరుగు, ఇంకా మనం చేసిన గ్లాసులు వాటర్. అవి చెప్పండి. హీరో రెడీ అవ్వు, మేకప్ తలదూకో, పౌడర్ రాసుకో. పచ్చటి వాతావరణంలో పోళ్ళు అంత మంచి జనం ఉంటే చూడడానికి ఆ కళ వేరు మామ. హాయ్ బాయ్ చెప్పు, బాయ్ అని. ముద్దటమ్మా ముద్దట ముద్దట పీస్ కేక్ ముద్దట బాయ్. అర్థమైపోయింది.
బాయ్ చెప్పి బాయ్ చెప్పి బాయ్ చెప్పి అయిపోయాడు కొట్టు బాయ్ అయిపోయాడు కొట్టు మా అమ్మగారు నమస్కారం. ఫ్లయింగ్ కిస్ పొద్దు చేది నీ పొద్దు చేది నీ పొద్దు చేది రా నేను వద్దును కదా మా అమ్మగారు తీసుకురానికి. నీ పొద్దు చేది ఫోన్ చేస్తే నేను వద్దును కదా. ఏం చేస్తారా ఏం చెప్పరా బాబాయ్ 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 అండ వచ్చేస్తుంది బాబాయ్ బొట్టు ఏది అదే అంత పెద్ద బొట్టు ఇట్టావు అది ఎక్కుతావు చెట్టు ఎక్కేతావు ఈ వయసులో చెట్టు ఎక్కేస్తారా నువ్వు పొట్టలోనే చెట్టు బొట్టు ఏది బొట్టు బాబాయ్ దిగుతావా చెట్టు ఎక్కుతావా ఇది ఎక్కు 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 మా బొడ్డడు కుక్కతో యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు ఎగిరితేనే ఉన్నాడు దగ్గరికి వచ్చిందని వచ్చిన లేడీస్ అందరూ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉసిరి చెట్టు మొదలు పసుపు కుంకుమ రాసి అక్షంతలు వేసి దండం పెట్టుకుంటారు అనమాట. ఆ తర్వాత వాళ్ళకి భోజనం వడ్డించడమే. మరి లేడీస్ టెంపుల్కి మా పెద్దమ్మలు చూసుకుంటున్నారు వాళ్ళే మొత్తం అంతానే. బాబాయ్ చూపు ఏంటే బాబు ఎవరు పొడేసిన చూస్తాం అయిందా ఫోన్లు ఈసారికైనా వచ్చి నువ్వు వీడియోలో పెట్టావు నువ్వు చంపేస్తా ఎంతైనా ఫ్యామిలీ అందరూ కలిసినప్పుడు వచ్చే కబుర్లు భలే ఉంటాయి మామ. భలే నవ్వుకున్నాం మొత్తం అందరూనే. అలా ఉసిరి చెట్టు దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ జాకెట్ ముక్కలు అలాగే కొబ్బరికాయలు కొట్టి ఉసిరి చెట్టుని అయితే ఇలా డెకరేట్ చేశారు అన్నమాట మొత్తం. ఈ దొంగ ఇలా చూడు ఇంకా తోడు ఆవిడే కూతురు ఇదిగోండి ఇక్కడ కూతురు ఇంకా పెద్ద కూతురు అమెజాన్ లో ఇద్దరు చేస్తారు జాబ్ నానే దొంగతాను నమ్మకాలు. ఏ అబ్బా గాడిది ఏం చేస్తా రేపు వద్దు బిందా ఆగు ఆగేడుతున్నాడు రెడ్డి నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు ఆగే బిందు అమ్మా నువ్వు ఆగే నాకు ఈ ఐసుతోనే ఉన్నాడు ఐసీకి బొట్టు లేదని పెట్టడానికి రే పార్దు చూపు మా బిందు మాత్రం అసలు కుదరదు పనకల్లో పుడకలో ఎక్కడ పడితే అక్కడ దూరిపోద్ది గ్యాప్ దొరకదు కానీ. సరే మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో మొత్తం చివరి వరకు చూసింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లా మీ చుట్టాల బాయ్ బాయ్ బాయ్.